ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం అయ్యారు సార్, దాని మీద మీ అభిప్రాయం? మంచిదే, మంచి పరిపాలన చేస్తారని అభిప్రాయం. అంతకంటే ఏముంటుంది చెప్పు. అది ప్రజలందరికీ అందుబాటులో ఉండి మళ్ళీ కక్షపూరితమైన రాజకీయాలు ఇట్లాగా మళ్ళీ భిన్నాభిప్రాయం రాజకీయాలు లాగా చక్కగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు తాడేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాన్ని పూర్తి చేశారు కదా అంటున్నారు కదా సార్, దానిపై మీ అభిప్రాయం ఏమీ లేదు. వాళ్ళు కూల్చేయాలనిపించింది కూల్చేశారు, ఇంకంతే. ఇంకా దానికి అభిప్రాయం ఏముంటుంది? అంటే 5 ఏళ్లలో ఎటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు ఉండబోవని చంద్రబాబు గారు పేర్కొన్నారు. మరి ఈ విధంగా వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంలో ఏంటి అని జగన్ గారు పేర్కొన్నారు, ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చూడటానికి ఏం లేదమ్మా, వాళ్ళు అలా చేశారు, ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఇంకంతకంటే మనం చేసేది ఏం లేదు. అది వాళ్ళు చూసుకుంటారు, మన సంబంధం లేదు కదా. మనకు పరిపాలన బాగుండాలి, చక్కగా పరిపాలన చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఇస్తామన్న పథకాలు ఇవ్వాలి, అదే కోరుకుంటారు ప్రజలు. వాళ్ళు రాజకీయంగా కక్షలు వాళ్ళు చూసుకుంటారు, అది మనకు సంబంధం లేదు. అది ఇప్పుడు కక్షపూరితంగా ఈ విధంగా మా వైసీపీ కార్యాలయాన్ని కూల్ చేశారని జగన్ గారు వ్యాఖ్యానించారు. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? నిజంగానే కక్షపూరితంగా ఇవన్నీ జరుగుతున్నాయి? అదే అది వాళ్ళకి తెలియాలమ్మా. ఎవరు అంతర్గతంలో వాళ్ళు చూసు, మనం చెప్పలేము, ప్రజల నాడు చెప్పలేము. ఇప్పుడు కొంతమంది కావాలంటారు, కొంతమంది తప్పు అంటారు, కొంతమంది వాళ్ళు అప్పుడు చేశారు ఇప్పుడు చేశారు అంటారు. అది మనకు సంబంధం లేని విషయం కదా. అది నాయకులుగా మంచి పరిపాలన చేయని ఆలోచించాలి తప్ప వాళ్ళు కూర్చారని వీళ్ళు కూర్చొని వీళ్ళు అనేది మనం చెప్పకూడదు. అది వాళ్ళకే వదిలేయాలి. మనం చెప్పామనుకోండి అది బాగోదు. అది మరి నేను అనుకుంటున్నది చాలా బాగున్నాయి. ఆయన కూడా జగన్ పరిపాలన కూడా చాలా బాగుంది. ప్రజల్లో కొద్దిగా వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకతను బట్టి చంద్రబాబు నాయుడు గెలిపించారు. టీడీపీ వాళ్ళు కక్షలు పూర్తిగా చేస్తున్నారు, మేము దాన్ని వెనక తిరగము, ప్రజల కోసం పోరాడతామని జగన్ గారు వ్యాఖ్యానించారు. పోరాడతారు. రాష్ట్రంలో న్యాయం అనేది లేకుండా పోయింది, ఈ విధంగా మా మీద కక్ష సాధింపులు అనేది చేస్తున్నారు అని ట్విట్టర్లో పేర్కొన్నారు. నిజంగానే అలాంటివి జరుగుతున్నాయి అంటారా? ఏమో జరిగితే జరగండొచ్చు, మనం చెప్పలేము. న్యాయానికి అది స్టాప్ లేకుండా పోయింది అని ఏదైనా జరిగితే జరగండొచ్చు అమ్మా, అది మనం చెప్పలేము అమ్మా. అది ఎవరైనా అంతే కదా. కక్ష సాధింపులు చెయ్యమని అని పేర్కొని, అంటే చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి కక్ష సాధింపులు ఉండరు ఈ 5 ఏళ్లలో అని ఈ విధంగా వైసీపీ కార్యాలయాన్ని అంటే పూర్తి కాకముందే కూల్చేయడంలో ఏమన్నా అంతర్గతం ఏమన్నా ఉందంటారా? అది బాబు గారికే తెలియాలి, మనకు తెలియదు. అంటే మీ ఉద్దేశం ప్రకారం? మా ఉద్దేశం అయితే కూల్చకూడదు, కూల్చేశారు. అది ఇంకా ఆయన ఒపీనియన్, అది ఆయన మనసులో ఉంది, మనకు తెలియదు. అట్లా కూల్చకూడదు. వాళ్ళు ఏదో చేశారు కదా అని మనం చేసే దానికి న్యాయం ఎక్కడ అనిపిస్తుంది చెప్పండి. ఒక దెబ్బ కొట్టాడండి, వాళ్ళు ఏదో కూల్చుకున్నారు, అది మనం కక్షగా చేసినట్టు ఉంటుంది కానీ ప్రేమతో చేసినట్టయితే ఉండదు. కక్షపూరితంగా ఈ విధంగా మా వైసీపీ కార్యాలయాన్ని కూల్ చేశారని జగన్ గారు వ్యాఖ్యానించారు. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? నిజంగానే కక్షపూరితంగా ఇవన్నీ జరుగుతున్నాయి? అదే అది వాళ్ళకి తెలియాలమ్మా. ఎవరు అంతర్గతంలో వాళ్ళు చూసు, మనం చెప్పలేము, ప్రజల నాడు చెప్పలేము. ఇప్పుడు